హాయ్ ఫ్రెండ్స్, ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పిన విధంగా డైలీ ఒక 1-2 సబ్జెక్ట్స్ పైన మీకు వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఇవాళ సోషల్ స్టడీస్ 213 ఈ సబ్జెక్ట్ పైన మీకు నేను ఇవాళ ఈ మోడల్ పేపర్తో పాటు మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ గోల్డెన్ ష్యూర్ పాస్ అంటే ఈ బుక్ మీద ఒకవేళ ప్రిపేర్ అయితే కంపల్సరీ పాస్ అవుతారని చెప్పేసి ఈ యొక్క బుక్ యొక్క సారాంశం. ఈ బుక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఒక 8 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ 8 మోడల్ పేపర్స్లో పైన 4 మోడల్ పేపర్లు ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో నేను మీకు ఇవాళ ఏం చేస్తానంటే అసలు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, దాని ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ. సో సోషల్ స్టడీస్ 213 అండి ఇది. ఇందులో మీరు గమనిస్తే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో సెక్షన్ 1 ఆన్సర్ ఎనీ 6 3 18 మార్క్స్. సెక్షన్ 2 ఆన్సర్ ఎనీ 6 5 40. సెక్షన్ 3 ఆన్సర్ ఎనీ 4 8 32 మార్క్స్. అంటే ఇది 3 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్. ఇది మొత్తం కలుపుకుంటే మీకు 80 మార్క్స్ అవుతుంది. తర్వాత చూసుకుంటే పార్ట్ బి 20 మార్క్స్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్క్స్, అలాగే ఫిల్ అప్ ద బ్లాంక్స్ 10 మార్క్స్. సో ఈ వీడియోలో మీకు నేను ఈ అయితే 3 మార్క్స్ ఉన్నాయో ఈ 3 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్తాను ఇవాళ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో 5 మార్క్స్ 8 మార్క్స్ చెప్తాను. సో ఒకవేళ మనం 3 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్కి రావడం జరుగుతుంది. ఫస్ట్, వాట్ ఆర్ ముల్కీ రూల్స్? ఈ ముల్కీ రూల్స్ అంటే ఏంటి అంటే ఈ ముల్కీ రూల్స్ అంటే ఏంటంటే లోకల్ సిస్టమ్ పైన అప్పుడు నిజాం పెట్టినటువంటి రూల్ ఇది. 1999లో ఈ రూల్స్ పెట్టడం జరిగింది. ముల్కీ రూల్స్ అంటే లోకల్ వాళ్ళకే జాబ్స్ రావాలని చెప్పేసి. నేమ్ అగ్రికల్చరల్ సీజన్స్ అంటే ఖరీఫ్ అండ్ రబీ మనకి ఇక్కడ తెలంగాణలో ఉంటాయి. తర్వాత క్లాసిఫై ట్యాక్సెస్, 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్. వాట్ ఈస్ క్యాస్టిజం? తెలుసు మీ అందరికి కూడా. ఇండియాలో క్యాస్టిజం చాలా పాతది. ఎంతో మందికి ఎన్నో క్యాస్ట్లు ఉంటాయి. ఇవాళ కులాల పైనే రిజర్వేషన్ కూడా ఉంటాయి. దాని గురించి మీరు రాయాల్సి వస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ అయ్యింది ఏంటి దాని గురించి మీరు రాయడం జరుగుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఇంప్లిమెంట్ అయ్యింది. సో దీని ప్రకారంగా ఇండియాలోనే మొత్తానికి లిటరసీ రేట్ తీసేయడం అంటే పెంచడానికి, ఇల్లిటరసీ తీయడానికి ఈ యాక్ట్ తీయడం జరిగింది. వాట్ ఆర్ రినవబుల్ సోర్సెస్? రినవబుల్ సోర్స్ అంటే మళ్ళీ ఉపయోగించిన దాన్ని వి కాల్ యాజ్ ద రినవబుల్ సోర్సెస్. అందులో మీకు రినవబుల్ సోర్సెస్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఎప్పటికి వస్తూనే ఉంటుంది. ఓషన్లో వచ్చే టైడ్స్ అంటే అలలు, తర్వాత గాలి, ఇవన్నీ కూడా విండ్స్, ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. వాట్ ఆర్ ద మెయిన్ గోల్స్ ఆఫ్ యుఎన్ఓ? యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దాని గోల్స్ రాయాలి. మెయిన్ గోల్ ఏముంటుంది? వార్స్ ని నియంత్రించడానికి యుఎన్ఓ పనిచేస్తూ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ సెక్యులరిజం. మన ఇండియా సెక్యులర్ కంట్రీ ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఎంచక్కా బతకొచ్చు. దానిపైన మీరు రాయాల్సి వస్తుంది. 2 స్లోగన్స్ ఆన్ ఎంకరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని పెంచడానికి ఒక స్లోగన్స్ టైప్ రాయాలి. తర్వాత వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సాయిల్స్? మనకు తెలుసు అలువియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లిటరల్ సాయిల్ అని ఉంటే దాని గురించి రాయాలి. నేమ్ ఎనీ 2 ఉమెన్ ప్రొటెక్షన్ లా అంటే ఉమెన్ ని ప్రొటెక్షన్ చేయడానికి ఏమన్నా 2 స్లోగన్స్ రాయండి. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్, నిజాం టైంలో లైబ్రరీ మూవ్మెంట్ జరిగింది, లైబ్రరీ పెట్టాలని చెప్పేసి దాని గురించి రాయొచ్చు. హైయెస్ట్ టెంపరేచర్ తెలంగాణలో ఎక్కడ ఉంది? రామగుండంలో ఉంటుంది. క్వాలిటీస్ ఆఫ్ మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీలో మీకు నచ్చిన క్వాలిటీస్ రాయొచ్చు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, దీన్ని పీడిఎస్ అంటారమ్మా. దీని గురించి కూడా ఒకసారి మీరు చదువుకోండి. రైట్ టు ఫ్రీడమ్ చదువుకోండి. అడ్వాంటేజ్ ఆఫ్ మైగ్రేషన్, ఈ మైగ్రేషన్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మైగ్రేట్ అవ్వడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటి. తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్స్, క్లాసిఫై ఇండియన్ రివర్స్, ఎన్ని రకాలు ఉన్నాయి. తర్వాత ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీ. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ వార్స్ పైన 2 స్లోగన్స్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, న్యాచురల్ రిసోర్సెస్, ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ తెలంగాణ, పాపులేషన్ గ్రోత్ పైన డెన్సిటీ పాపులేషన్. 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఇవన్నీ కూడా 3 మార్క్ క్వశ్చన్స్ అమ్మా. సో ఈ 3 మార్క్ క్వశ్చన్స్ ని మీకు మినిమం 5 నుంచి 8 లైన్స్ రాయాల్సి వస్తుంది. 5 నుంచి 8 లైన్స్. కొన్ని ఏంటంటే 1-2 లైన్స్ కూడా రాసుకోవచ్చు. ఈ 25 క్వశ్చన్స్ కాకుండా మీకు ఈ మోడల్ పేపర్లో 8 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ 8 మోడల్ పేపర్లో మీకు 6 మార్క్స్, 3 మార్క్స్ అన్ని కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవాళ నేను చెప్పిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ సంబంధించి. నెక్స్ట్ వీడియోలో సోషల్ సంబంధించిన 5 మార్క్స్ అలాగే 8 మార్క్స్ మ్యాప్ పాయింటింగ్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఫాలో కండి. మోడల్ పేపర్స్ లేని వాళ్ళు నా దగ్గరికి వచ్చి మోడల్ పేపర్ తీసుకోండి. లేదు మీరు డైరెక్ట్గా వెళ్తా అంటే ఆర్కే అంటే మన
ఆర్కే స్టోర్ అని చెప్పేసి కోటిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ యొక్క బుక్స్ని పొంది ఈ బుక్స్ని ఒకవేళ మీరు ఫాలో అవుతే ఎవ్వరు హెల్ప్ లేకుండా ఆటోమేటిక్గా మీరు పాస్ అయిపోతారు. అందరు పాస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. అందరూ వీడియోస్ చూస్తున్నాను, చాలా హ్యాపీ. వ్యూస్ కూడా చాలా వస్తున్నాయి. నా వీడియోస్కి కమెంట్స్ బాగా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేస్తాను కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.